ఎన్నికల అనంతరం దేశ పరిపాలన ప్రాంతీయ పార్టీల చేతిలోకే రాబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. మిర్యాలగూడలో లోక్సభ ఎన్నికల మలిదశ ప్రచారం ప్రారంభించిన కేసీఆర్ ఓట్లు రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్దాలాడుతున్నారన్నారు. 5 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పార్లమెంటు ఎన్నికల 2వ విడత ప్రచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీల పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటించి ఎత్తిపోతల పథకాలు, కాలువల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ పట్టాల కోసం ఎవరికీ లంచం ఇవ్వొద్దన్న కేసీఆర్ 45 రోజుల్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుని రైతుల కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తానని స్పష్టం చేశారు. 4.5 సంవత్సరాల కాలంలో సంక్షేమంలో దేశంలో నంబర్ 1 గా నిలబడ్డాం. ఆర్థిక ప్రగతిలో నంబర్ 1, 24 గంటల కరెంట్ సప్లై చేసే విషయంలో నంబర్ 1, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ 2. ఈ విధంగా ఈ తెలంగాణ అద్భుతంగా ప్రగతి మార్గాన్ని పట్టింది, ప్రజా సంక్షేమ బాట పట్టింది. నేనే స్వయంగా ఈ పార్లమెంటు పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత అన్ని జిల్లాలకు 3 రోజులు 4 రోజులు ఉండే విధంగా బయలుదేరుతా ఉన్నాను. ఆ సందర్భంలో అనేక సమస్యలు, ప్రజలను పట్టిపీడించే సమస్యలు స్వయంగా నేనే జిల్లాలో ఉండి పరిష్కారం చేస్తాం. అందులో భాగంగా ఈ లిఫ్ట్ గాని, కాలువలు గాని పరిష్కారం చేస్తాం. ఇప్పుడు మీ పంట ఎట్టి పరిస్థితుల్లో ఎండనీయం, మీరు బేఫికర్ గా ఫ్రీగా ఉండండి అని చెప్పి మనం చేస్తా ఉన్నా. రైతు సోదరులు ఉన్న వ్యక్తి మీరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు. బాధ కలిగిందంటే నేనే స్వయంగా మాట్లాడి అతని బాధ తీర్చినాం. దాని తర్వాత నా పిఏలకు, నా కార్యాలయానికి 100,000 సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి. మీ అందరికి నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక 15 రోజులు ఓపిక పట్టుకోండి దయచేసి. 15 రోజుల దాకా ఎవ్వరికి ఏకైనా లంచం ఇయ్యకండి, ఏ ముటేషన్లు, ఏ పట్టాలు చేసుకోకండి. జూన్ మాసంలో భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకొని రైతుల యొక్క సకల బాధలు తీరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రానున్న ఎన్నికల్లో ఫెడరల్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశానికున్న దరిద్రం తీరుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. ఏం చేసింది మోడీ గారు? మీరు దేశంలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతా ఉంటే ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ గాంధీలు ఓ దిక్కు, చెవికిదారులను తో దిక్కు, మైకులు వలుగుతా ఉన్నాయి. రోజు వట్టి మాటలు, గోల్మాల్, గందరగోళం, డబ్బాల గులకరాలే చూపినట్టు లొల్లి లొల్లి. దేశంలో సగానికి సగం 50% ఉండేటువంటి బీసీల గురించి 2 గవర్నమెంట్లు, 2 పార్టీలు 73 ఏళ్లు గడితే ఒక పోర్ట్ఫోలియో పెట్టలేదండి, ఒక మంత్రి శాఖ పెట్టలే. ఏం కారణం నాకు అర్థం కాదు. కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు, కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. ఈ దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ఒడ్డుతా, దేశంలో గత్తర లేపుతా, అవసరమైతే జాతీయ పార్టీ కూడా స్థాపిస్తానని మనం చేస్తా ఉన్నా. ఇలా టీఆర్ఎస్ బిడ్డలు గెలిస్తే తెలంగాణ గురించి, తెలంగాణ హక్కుల గురించి పేగులు దిగేదా కొట్లాడతారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి, మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు.